మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం కోతకు గురైంది. తుఫాన్ కారణంగా సముద్రం 10 అడుగుల మేర ముందుకొచ్చింది. రామతీర్థం, మైపాడు బీచ్, తుమ్మలపెంట, కొత్తకోడూరు ప్రాంతాల్లో కెరటాలు భారీగా ఎగిసిపడుతూ తీరం కోతకు గురవుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సముద్రం వద్దకు అధికారులు ఎవరిని అనుమతించడం లేదు. మైపాడ్ బీచ్ లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే సముద్ర తీరం వెంబడున్నటువంటి ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ కొనసాగడం నేపథ్యంలో ఎక్కడికెక్కడికి ప్రజానీకం అంతా కూడా సేఫెస్ట్ ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ఇటు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సముద్ర తీరం వెంబడున్నటువంటి ప్రాంతాలు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించండి, అక్కడ అధికారులను కూడా అప్రమత్తం చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి ఆయా అధికారులకు సూచనలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోంతాన్ తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయి ఒకవైపు సముద్ర తీరం వెంబడి అంతా కూడా ప్రస్తుతం భయంకరమైనటువంటి ఒక ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను మైపాడ్ బీచ్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాదాపు కూడా సముద్రం అంతా కూడా రాకాసి అలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఈ యొక్క రాకాసి అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి నేను ఒకసారి చూపిస్తాను. సముద్రం తీరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ప్రస్తుతం పడవలు ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా, అంటే వాళ్ళు వలలంతా కూడా ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. సో ఒకసారి సముద్రం చూపించే ప్రయత్నం చేస్తాను. గతంలో సముద్రం చూస్తే చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండేటువంటి సముద్రం ప్రస్తుతం ఒక భయంకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. దాదాపు కూడా 15 మీటర్ల ముందుకు సముద్రం రావడంతో ఒక్కసారిగా కూడా ఈ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు. అధికారులు కూడా ఇక్కడ ఉండాలంటే ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుతుంది. నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం ఒకసారి చూడండి ఎంత మేరకు కూడా దాదాపు 4-5 మీటర్ల పైకి ఈ యొక్క అలలు రావడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ అంతా కూడా ఒక భయం కొనసాగుతుంది. మోంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉందనేది మాత్రం దీన్ని చూస్తే మనకు అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూస్తే ఈ యొక్క సముద్ర తీరానికి ఆనుకున్నటువంటి 9 మండలాల్లో కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఎక్కడికెక్కడ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు అయ్యుండొచ్చు, రెవెన్యూ రెస్క్యూ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ప్రత్యేకించి కూడా పోలీస్ పికెట్ ఇక్కడ ఎక్కడైతే బీచ్లు ఉంటాయో, సముద్రాలు ఉంటాయో అక్కడికి వాళ్ళందరినీ కూడా అలౌ చేయకుండా పూర్తి స్థాయిలో కూడా, అంటే విహారయాత్రకు వచ్చేటువంటి ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆపేశారు. అయితే ప్రస్తుతం రాకాసి అలలతో ఇసుకంతా కూడా కొట్టుకురావడం, ఇక్కడ ప్రజలు చాలా వరకు అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి దాదాపు కూడా 1,00,000 క్యూసెక్ల వరకు కూడా వాటర్ చేరిపోవడంతో ఒకవైపు సముద్ర తీరానికి ఈ వాటర్ అంతా పంపిస్తా ఉన్నారు. దాదాపు కూడా ఒక 2-3 టీఎంసీలు వాటర్ని సముద్రానికి పంపించడంతో ఒకవైపు పెన్నా పర్యావరణ ప్రాంతం ఆనుకున్నటువంటి ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాలంతా కూడా అలర్ట్ అయి ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరూ పునరావాస కేంద్రాలకి, సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి మోంతాన్ తుఫాన్ ప్రభావంతో 2 రోజుల నుంచి పాఠశాలకు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజితా వెజన్లా కూడా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క తుఫాను అధిగమించేందుకు కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరో 48 గంటల పాటు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం ఉండబోతున్నటువంటి నేపథ్యంలో మచిలీపట్నం ఇటు కాకినాడ మధ్య తీరం దాటేటువంటి పరిస్థితి ఈ రోజు రాత్రికి కానీ రేపటికి ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తుఫాను ప్రభావం మరింత కూడా భారీ ఎత్తున ఉండబోతున్నటువంటి నేపథ్యంలో జిల్లా అంతా అధికారులంతా కూడా అప్రమత్తంతో పాటు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసి ఎవరు కూడా బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రికాషన్స్ జారీ చేస్తా ఉన్నారు. మొత్తానికి తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లా భారీ ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇది మోంతాన్ తుఫాన్ పై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, మైపాడ్ బీచ్ నుంచి.